వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. భారతదేశ విదేశాంగ దౌత్య చరిత్రలో జాతీయ ప్రయోజనాలే పరమావధిగా సాగుతున్న నరేంద్ర మోదీ ప్రభుత్వ అచంచల వ్యూహాత్మక సార్వభౌమాధికారానికి ప్రతీకగా నిలిచింది చాబహర్ జహీదాన్ రైల్వే ప్రాజెక్ట్. అంతర్జాతీయంగా అగ్రరాజ్యాలు విధించే ఆంక్షల రాజకీయాలకు లొంగకుండా దేశ ఆర్థిక రక్షణ ప్రయోజనాలే ముఖ్యమని చాటి చెప్పిన మోదీ ప్రభుత్వ నవభారత పంతానికి ఈ ప్రాజెక్ట్ ఒక సజీవ సాక్ష్యం. ఇరాన్లోని అత్యంత వ్యూహాత్మక చాబహర్ పోర్టు నుంచి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులకు సమీపంలో ఉండే జహీదాన్ వరకు నిర్మించ తలపెట్టిన 700 కిలోమీటర్ల సుదీర్ఘ రైల్వే కారిడార్ ప్రాజెక్ట్ ని భారత ప్రభుత్వం అత్యంత వేగంగా పునరుద్ధరిస్తోంది. ఇది కేవలం రైల్వే పట్టాలు వేసే సాధారణ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ కాదు. హిందూ మహాసముద్రం నుండి మధ్య ఆసియాకు భారత్ సృష్టిస్తున్న ఒక తిరుగులేని అభేద్యమైన ఆర్థిక కవచం. గడిచిన దశాబ్ద కాలంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సాగుతున్న విదేశాంగ విధానం భారతదేశాన్ని ప్రపంచ వాణిజ్య పటంలో ఒక తిరుగులేని శక్తిగా నిలబెట్టింది. ఈ 700 కిలోమీటర్ల రైల్వే లైన్ ద్వారా భారతదేశపు అంతర్జాతీయ వాణిజ్యం, దేశీయ ఇంధన భద్రత మరియు మధ్య ఆసియా దేశాలతో అనుసంధానం మునిపెన్నడూ లేని విధంగా ఒక కొత్త సమున్నత స్థాయికి చేరుకోనుంది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా పరిపాలన నుండి ఈ చాబహార్ జహీదాన్ ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైనట్లు అంతర్జాతీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇరాన్తో భారత్ ఇలాంటి బహిరంగ రవాణా దౌత్యాన్ని నడపడం వల్ల అమెరికా తన దౌత్య బంధాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని, భారత్పై ఆర్థిక ఆంక్షలు కూడా విధించే ప్రమాదం ఉందని పాశ్చాత్య విశ్లేషకులు, కొందరు అంతర్జాతీయ మీడియా మేధావులు హెచ్చరించారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అదిరేది లేదు, బెదిరేది లేదు అనే నికాసైన జాతీయవాద విధానంతో వాషింగ్టన్ విధించే ఆర్థిక ఆంక్షల బ్లాక్మెయిల్ రాజకీయాలను ముఖం మీదే తిరస్కరించింది. దేశీయ ఇంధన భద్రత, ప్రాంతీయ అనుసంధానం, జాతీయ ఆర్థిక ప్రయోజనాల విషయంలో భారతదేశం ఎలాంటి రాజీ పడబోదనే స్పష్టమైన సంకేతాన్ని మోదీ ప్రభుత్వం ప్రపంచ దేశాలకు ఇచ్చింది. సార్వభౌమ నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకునే హక్కు, శక్తి కేవలం భారతదేశానికే ఉందనే వైఖరిని ప్రదర్శించడం ద్వారా పాశ్చాత్య శక్తుల ఆధిపత్యాన్ని గట్టి వ్యూహాత్మక ఎదురు దెబ్బ కొట్టింది. ఈ 700 కిలోమీటర్ల రైల్వే లైన్ అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్లో అత్యంత కీలకమైన భాగం. మోదీ ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ సరికొత్త రవాణా వ్యవస్థ ద్వారా రష్యా, యూరప్ మరియు యూరోపియన్ మార్కెట్లకు భారతదేశానికి అత్యంత వేగవంతమైన, సురక్షితమైన ప్రవేశ మార్గం లభిస్తుంది. సాంప్రదాయ మార్గాలతో పోలిస్తే ఈ కారిడార్ ద్వారా రష్యా, యూరప్ దేశాలకు సరుకు రవాణా చేసే సమయం ఏకంగా 40% వరకు తగ్గుతుంది. అంతర్జాతీయ రవాణా వ్యయంలో దాదాపు 30% వరకు గణనీయమైన పొదుపు లభిస్తుంది. ఇది భారతీయ ఎగుమతులకు ప్రపంచ మార్కెట్లో భారీ పోటీతత్వాన్ని ఇస్తుంది. రష్యా, ఇరాన్ దేశాలపై చారిత్రాత్మక రవాణా సంబంధాలను బలోపేతం చేసుకుంటూనే మరోవైపు పాశ్చాత్య దేశాల బెదిరింపులను అత్యంత చాకచక్యంగా ఎదుర్కోవడంలో మోదీ ప్రభుత్వం సాధించిన దౌత్య పరిపక్వతకు ఇది అద్దం పడుతుంది. ఈ గ్లోబల్ చాబహార్ మోమాటం వల్ల భారతదేశానికి దక్కిన అతిపెద్ద వ్యూహాత్మక రక్షణ విజయం ఏమిటంటే మన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ని ప్రాంతీయ భూ రవాణా మార్గాల్లో సమర్థవంతంగా బైపాస్ చేయడం. గతంలో భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కి కానీ లేదా ఖనిజ వనరులు సమృద్ధిగా ఉండే మధ్య ఆసియా దేశాలకు కానీ చేరుకోవాలంటే పాకిస్తాన్ భూభాగంపై ఆధారపడక తప్పని పరిస్థితి ఉండేది. దీనిని ఆసరాగా చేసుకుని పాకిస్తాన్ అనేక మార్లు భారత్ను ఇబ్బందులకు గురిచేసింది. కానీ ప్రధాని నరేంద్ర మోదీ తన అమోఘమైన దౌత్య వ్యూహంతో ఈ చిత్రపటాన్ని శాశ్వతంగా మార్చేశారు. పాకిస్తాన్ని పక్కన పెడుతూ భారత్ నేరుగా సముద్ర రైలు మార్గాల ద్వారా ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా ప్రాంతాలతో బలమైన అనుసంధానాన్ని సాధించింది. దీనివల్ల పాకిస్తాన్ నౌకాశ్రయాలు, వారి భూ రవాణా మార్గాల వ్యూహాత్మక ప్రాధాన్యత అంతర్జాతీయంగా పూర్తిగా పడిపోయింది. అంతేకాకుండా చైనా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ప్రాధాన్యతను కూడా దెబ్బతీస్తూ భారత్ తన అజేయ ఆర్థిక సామర్థ్యాన్ని చాటుకుంది. ప్రపంచ వ్యాప్తంగా అగ్రరాజ్యాలు తమ డాలర్ ఆధిపత్యంతో ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలను నియంత్రించాలని చూస్తున్న తరుణంలో మోదీ ప్రభుత్వం అంతర్జాతీయ రవాణా మరియు వాణిజ్య రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపింది. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన రూపాయి, స్థానిక కరెన్సీల ఆధారిత వాణిజ్య విధానాల తరహాలోని ఈ చాబహార్ ప్రాజెక్టు కూడా అమెరికా డాలర్ ఆంక్షల రాజకీయాలకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే దిశగా ఒక కీలక అడుగు. ఏ బాహ్య శక్తి కూడా భారత్ని నిర్దేశించలేదని శక్తివంతమైన రాజకీయ సందేశాన్ని మోదీ ఈ ప్రాజెక్టు ద్వారా ప్రపంచ దేశాల అధినేతలకు స్పష్టం చేశారు. నేడు ఆధునిక ప్రపంచ రక్షణ, వాణిజ్య రంగాల్లో కేవలం సోషల్ మీడియా ప్రకటనలతో లేక ఎన్నికల ప్రచార రాజకీయాలతోనూ దేశాన్ని ఎక్కువ కాలం భయపెట్టలేరని భారత్ నిరూపించింది. దౌత్య పరిపక్వత, సాంకేతిక సామర్థ్యం, క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన మరియు స్థిరమైన వ్యూహం ఉన్న దేశాలే అంతర్జాతీయ వేదికపై ప్రభావాన్ని చూపగలవు. అమెరికా వంటి అగ్రరాజ్యాలు తమ అంతర్గత రాజకీయాలు, ప్రకటనలతో గిలగిలలాడుతున్న తరుణంలో ప్రధాని మోదీ నిశ్శబ్దంగా అంతర్జాతీయ సరఫరా గొలుసులను పునర్వ్యవస్థీకరిస్తున్నారు. భూమి, సముద్రం, ఆకాశం, అంతరిక్షం ఇలా అన్ని రంగాల్లో స్వతంత్ర వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని భారతదేశం బలోపేతం చేసుకుంది. వికసిత భారత్, సురక్షిత భారత్ అనే దృఢ సంకల్పంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. చాబహార్
జహిదాన్ రైల్వే ప్రాజెక్ట్ కేవలం ఒక రైల్వే లైన్ మాత్రమే కాదు, ఇది భారతదేశ దీర్ఘకాలిక వ్యూహాత్మక, ఆర్థిక, భౌగోళిక దిశను నిర్దేశించే ఒక అద్భుత కట్టడం. రక్షణ మరియు రవాణా రంగాలను సమన్వయం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రదర్శించిన ఈ మేధో వ్యూహం నవభారత దౌత్య చరిత్రలో ఒక అద్వితీయ సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది. బహుళ ధృవ ప్రపంచ క్రమంలో భారతదేశాన్ని ఒక నయా గ్లోబల్ సూపర్ పవర్ గా నిలబెట్టడంలో ఈ ప్రాజెక్ట్ అత్యంత కీలక పాత్ర పోషించబోతోంది. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. మీరు చేసే సహాయం ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాము, రెంట్, శాలరీస్ కోసం ఈ నెల మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. వెయిట్ చేస్తూ ఉంటాం మీ సహాయం కోసం. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.